sorry ass DJ. నమస్తే, నేను మీ రాజశేఖర్. ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది ఏంటంటే ఎక్కువ శాతం ఏదైనా బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఏమన్నా ట్రైన్ జర్నీ కానివ్వండి, ఫ్లైట్ కానివ్వండి, సరే ఏదైనా సరే చాలామంది మనం ఫ్లైట్ మిస్ అయిపోతాం, ట్రైన్ మిస్ అయిపోతాం, లేకపోతే బస్సు మిస్ చేసుకుంటాం, లేదా ఇంటర్వ్యూకి వెళ్తే సరైన టైంకి మనం చేరుకోలేకపోతున్నాం. ఇదంతా ఎందుకు కారణం? ఎక్కడ అయిపోతుందంటే, ఎక్కడ జరుగుతుందంటే మనం మొట్టమొదటిసారి మనం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవకపోవడం. అసలు మన నిద్ర లేవడానికి గల టిప్స్ ఏంటి, అసలు తొందర దీనికి మనం నిద్ర లేవాలంటే ఏం చేయాలి అన్న వీడియో గురించి ఈరోజు నేను మీకు చెప్తున్నా. ఫ్రెండ్స్, ఎవరైతే సరే మీకు ఈ ఛానల్లో రాజశేఖర్ ఇన్ఫో స్టైల్ అనే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన లైక్ సింబల్ ఉంటుంది, లైక్ సింబల్ మీరు నొక్కడం వల్ల నాకు ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది, ఎనర్జీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఓకే, టాపిక్లోకి వెళ్దాం. అయితే ఎవరైతే సరే మనం చాలామంది చూస్తాం, ఒక ఫ్లైట్ ఎగ్జాంపుల్ మనం ఫ్లైట్ తీసుకుందాం. ఫ్లైట్కు సపోజ్ ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ టు కోల్కతా తీసుకుందాం అనుకో. హైదరాబాద్ టు హైదరాబాద్ టు కోల్కతాకు మనం తీసుకుంటే మనకు ఒక ఫ్లైట్ టికెట్ వచ్చేసి మనకు 12,000 వేసుకుంటాం. 12,000 అయితే మళ్ళీ ఏంటంటే ఒక 4% అంటే ఎంత, 12,48 అంటే మ్యాక్సిమం 48,000 మనకు ఫోన్ దాని ఛార్జ్ ఇట్లా అవన్నీ కలిపి టోటల్ వచ్చేసి మనకు 50,000 అయిపోతుంది. ఎంత ఫ్రెండ్స్? ఫ్లైట్ టికెట్ వచ్చేసి 50,000 అవుతుంది. మరి 50,000 అయితే అసలు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, అసలు ఏం తప్పు చేస్తున్నాం, మనం ఎందుకు నిద్ర లేకపోతున్నాం అన్న దాని గురించి టాపిక్ చెప్తున్నాం. ఎవరికైనా స్క్రిప్ట్ చూడకూడదు. స్క్రిప్ట్ చూడడం వల్ల ఏంటంటే మీకు ఏం అర్థం కాదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే. అయితే చాలామంది ఏంటంటే మనకు ట్రైన్ కానివ్వండి, అదేవిధంగా ట్రైన్ కానివ్వండి, లేకపోతే బస్సు. చాలామంది ఏంటంటే నేను బస్సు ఏ నుంచి మనం ఒక సిటీ నుంచి, ఒక తహసీల్ నుంచి, ఒక మండలం నుంచి మళ్ళీ ఒక సిటీకి వెళ్ళి, సిటీ నుంచి మళ్ళీ రాజధాని వెళ్ళాలనుకున్నా కానీ మనకు సరైన బస్సు రీచ్ కానకపోవడం. సేమ్ అదేవిధంగా ట్రైన్ కానివ్వండి, అదేవిధంగా ఫ్లైట్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా ఇంటర్వ్యూకి వెళ్ళడం కానివ్వండి, ఓకే, ఇంటర్వ్యూ కానివ్వండి, సరే ఇంకా సంథింగ్ ఏదైనా సరే దానికి ఒక రన్నింగ్. మన ఎగ్జాంపుల్ మనం మెయిన్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఆర్మీ ర్యాలీ కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి కానీ టైమింగ్స్, అలాగే ఏంటంటే సరైన టైమింగ్కి నిద్ర లేపడం. అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకు ఒక 4 o'clock, లేకపోతే 4:30, లేకపోతే 5 o'clock అలారం పెట్టుకున్నా మనం నిద్ర లేకపోతాం టైమింగ్స్. అసలు మరి దానికి కరెక్ట్గా నిద్ర లేవాలంటే ఏం చేయాలి అన్నది నేను ఇప్పుడు నాకు తెలిసింది మీతో షేర్ చేస్తున్నా. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మనకు దీనికి ఫార్ములా ఏంటంటే షార్ట్ అలారం, బిగ్ అలారం. ఓకే, షార్ట్ అలారం అండ్ దీనికి వచ్చేసి బిగ్ అలారం. ఓకే ఫ్రెండ్స్, షార్ట్ అలారం, బిగ్ అలారం, ఇది వచ్చేసి ఒకటి ఫార్ములా ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకటి వచ్చేసి ఫార్ములా. అయితే సింపుల్గా మనం ఒకటి చెప్తా, నేను మ్యాప్ ద్వారా మీకు అర్థమయ్యే విధంగా చెప్తా. మనం ఒక బెడ్రూమ్ తీసుకుందాం. ఒక బెడ్రూమ్లో మనం పడుకున్నాం అనుకో. మనకు బెడ్రూమ్లో పడుకున్నప్పుడు ఇది ఒకటి మనకు బెడ్ ఇది. ఓకే, పడుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే సంథింగ్ మనకు అలారం పెట్టుకుంటాం. అలారం కానివ్వండి, లేకపోతే అలారం పెట్టుకొని పడుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఇది ఒక చైర్ ఉంటుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక చైర్ ఉంటుంది. ఒక చైర్లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఒక మొబైల్ పెట్టుకొని మనం ఏం చేస్తాం, మనం చైర్ పక్కన పెట్టుకొని మనకు ఒక 5 o'clock ఎంత మనం మార్నింగ్ 5 గంటలకు లేవాలనుకుంటున్నాం. 5 గంటలకు లేవాలనుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే 5 గంటలకు మనం పొద్దున ఎర్లీ మార్నింగ్ లేవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే 5 గంటలకు అలారం పెట్టుకుంటాం. అలారం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అలారం పెట్టుకొని పక్కన పెట్టుకొని పడుకోవడం వల్ల మనకు ఆ నిద్ర మధ్యలో మనం ఏం చేస్తామంటే లేవలేకపోతాం. ఏం చేస్తామంటే నిద్ర లేవలేకపోయి ఒక్కసారి నిద్ర లేచేటప్పుడు ఏం చేస్తామంటే అది తీసుకొని వెంటనే మనం బంద్ చేయడం జరుగుతుంది. లేద్దాంలే, ఇంకో 5 నిమిషాలు అయితే అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాలు పడుకొని నిద్ర లేద్దాంలే అనుకుంటాం. ఆ నిద్ర లేచే టైంకు అది అయిపోతుంది. ఇక్కడికి వచ్చి చూసే వరకు 8 o'clock అవుతుంది. ఎంత ఫ్రెండ్స్? 8 o'clock అవుతుంది. మరి 8 o'clock అయినప్పుడు అసలు ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం అంటే మెయిన్ వచ్చేసి ఇక్కడ ఒకటి దీని వచ్చేసి ఇది పెట్టుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అలారం ఇక్కడ వచ్చి మనం మొబైల్ అలారం పెట్టుకుంటూ ఇంకొకటి వచ్చేసి మనం ఇంకొక అలారం తీసుకోవాలి. అలారం తీసుకున్నప్పుడు ఒక టేబుల్ పైన మనం టేబుల్ కానివ్వండి, లేకపోతే సంథింగ్ ఏదైనా సరే ఇక్కడ ఒక అలారం పెట్టుకోవాలి. ఇది ఒక ఫోన్ కానివ్వండి, లేకపోతే అలారం అయినా సరే ఏదైనా సరే ఒక తీసుకొని ఇక్కడ 5 గంటలకు అలారం పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసి ఒకటి 5:10 కానీ, లేకపోతే 5 నిమిషాలకు కానివ్వండి, 5 నిమిషాలకు కానీ ఇక్కడికి వచ్చేసి అలారం పెట్టుకోవాలి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ వచ్చేసి అలారం పెట్టుకోవాలి. అలారం పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది 5 గంటలకు ఫస్ట్ వచ్చిన అలారం, ఇది ఏంటిది ఫస్ట్ అలారం. ఇక్కడ వచ్చేసి ఇది సెకండ్ అలారం. ఇక్కడ ఫస్ట్ వచ్చి మనకు అలారం వచ్చేసి మనకు 5 గంటలకు అలారం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకు నిద్ర అనేది మేలుకు అవుతుంది. తర్వాత లేచి బంద్ చేయాలనుకుంటాం. బంద్ చేసుకొని కళ్ళు మూసేలోపు మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ అలారం వచ్చేస్తుంది. అరే మళ్ళీ అలారం వచ్చిందని చెప్పి మనకు బంద్ చేద్దాం అనుకుంటాం.
ఈ బంద్ చేసే అనే గ్యాబుల్ని మనకి ఏమవుతుందంటే అరే నేను ఈరోజు నేను ఫ్లైట్ టికెట్ ఉంది, నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి కదా, నేను ఫ్లైట్ చేసుకున్నాను ఒక జ్ఞాపకం వస్తుంది, లేకపోతే ఇంటర్కి వెళ్ళాలి, లేకపోతే బస్సు ఉంది, లేకపోతే ఇంకా ట్రైన్ కానీ మిస్ అవ్వడం ఉందని మనకి ఈజీగా తెలుసు. ఆ టైంలో మనకు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ షార్ట్ అలారం, బిగ్ అలారం అనేది చాలా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, కొంతమంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరండి. రాజు ఇన్ఫో స్టైల్. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, జై హింద్.